చిన్నప్పుడు ఇంట్లో చెట్టు మీద నచ్చిన జాంకాయ కోసుకొని తినేటోళ్ళంరా. ఎందుకంటే అప్పుడు జాంకాయ చెట్లు ఉండేటి. ప్రతి ఇంట్లో ఉండేటి. మా ఇంట్లో కూడా 3 చెట్లు ఉండేవి. ఇప్పుడు బయట బజార్‌లో దొరికేదాకా అర్థం కావట్లే జాంకాయల సీజన్ వచ్చిందా అని. ఎంతైనా చిన్నప్పటి రోజులే బాగుండేటిరా. అదేది కోతుల్లాగా చెట్లెక్కి మరి జాంకాయలు కోసుకొని మరి చెట్టు మీద తినేటోళ్ళం కదరా. నాకు ఆ కాయ కావాలా, నాకు ఈ కాయ కావాలా. అస్సలు వదిలిపెట్టేదాన్ని కాదు. జామకాయలు ఉంటే చాలు, తిండి అవసరం లేదు. అన్నం తినవా అంటే చాలు జాంకాయలే కావాలి. అంత ఇష్టం జాంకాయలంటే. మీలో ఎంతమందికి ఇష్టం? నేనైతే చెట్టు మీదనే కూర్చొని తినేదాన్ని. అక్క నీకు చెట్టు ఎక్కడం వచ్చా అనొద్దు, కంపల్సరీ చెప్తున్నా. చెట్లు ఎక్కడంలో నేను నెంబర్ 1 అనమాట. అది మా జాంకాయ చెట్టు ఎక్కడంలో అయితే ముందే ఉంటా. ఒకరోజు నేను చెట్టు ఎక్కిన తర్వాత కోతొచ్చిందిరా సామీ. ఒక్క అరుచుడు అరవలేదు ఇంకా. మా నాన్న బాత్రూంలో ఉన్నోడు కూడా భయపడొచ్చిండు పాపం. అయినా సరే మనం చెట్టు ఎక్కడం మానలేదు, కాయలు తినడం మానలేదు. కోతులు వచ్చే వచ్చినాయి, కానీ ఒక్క కాయ కూడా కోతులకి ఇచ్చేదాన్ని కాదురా. అది వచ్చిందంటే అరిచి అరిచి చంపేసేదాన్ని. ఇప్పుడు చూడండి, బజార్లో 25 రూపాయలంటారా ఒక్క కాయ. ఆ 4 జాంకాయలు 100 రూపాయలంట. చిన్నప్పుడే బాగుండేది, అన్నీ దొరికేటి. మీ విత్ మై డాడీ ఈవినింగ్ టైంలో ఇద్దరం కూర్చొని తింటాను. మా నాన్నకి ఒక కాయ, నాకు ఒక కాయ. నా దాంట్లో సగం మా మమ్మీ తినేసింది.